ఎవరైనా తిట్టినా ఏమన్నా అన్నప్పుడు ఎందుకు నన్నే అంటున్నారు అని నిన్నే అంటున్నారు అనుకుంటుంది అందుకంతే. దీనికి ఒక చిన్న ప్రయోగం ఉంది. నిన్ననే అనుకుంటే ప్రయోగం చేసింది ఫోన్లో. ఇప్పుడు నా ఎదురుగా 10 మంది ఉన్నారు, మీరు కూడా ఉన్నారు అని వాయిస్ రికార్డ్ పెట్టాను, అంటే మన స్పీకర్ పెట్టాను. మీరు నమ్మట్లేదు కదా, నా ఎదురుగా ఉన్నారు, సార్ చెక్ చేసుకోండి. హలో సార్ అంటే అందరినీ హలో అన్నాడు, అందరు హలో చెప్పారు. ఆ తర్వాత నేనేం చేశాను, ఏదో బూత్ తిట్టాను అంతే. ఎవరు రియాక్ట్ అవ్వాలి. సో నేను అడిగాను, ఎందుకు మీరు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అంటే, ఎవరినన్నారు చెప్తే కదా అది నేను చెప్పాను. అలాంటప్పుడు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు. అటు కాకుండా నిన్ను అనగానే కోపం వస్తుంది. సో నా అబ్జర్వేషన్ ఏంటంటే, అసలు బూత్లో ఏ కోపం లేదు. నువ్వు ఎంత పెద్ద బూత్ అన్ని ఇక్కడ తిట్టినా నువ్వేం ఫీల్ అవుతలేవు, బూత్ వింటున్నావు నువ్వు, కానీ నువ్వు ఫీల్ అవ్వట్లే. అది నీ మీదికి నీకు లింక్ చేయబడ్డది అన్నప్పుడు నీకు కోపం వస్తుంది. సో బూత్లో ప్రాబ్లం లేదు, ఈ నా అన్న దాంట్లోనే ప్రాబ్లం ఉంది. అది ఎట్లా వచ్చిందో తెలుసుకోవాలి కదా. ఒక చిన్న కథ ఉంటుంది కదా, నేను నా సర్వము త్యాగం చేస్తానంటే వాళ్ళ గురువు అంటారు, అసలు నీదంటూ ఉంటే కదా నువ్వు త్యాగం చేయడానికి అంటాడు. అది ఎట్లా జనరేట్ అవుతుంది అనేది కదా రియల్ క్వశ్చన్. ఇప్పుడు ఇంతమంది చిన్నపిల్లలు ఎంత హాయిగా ఉన్నారు, ఇంకా నా జనరేట్ కాలే. నా అన్నది ఇంకా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రాబ్లీ ఆమెకు జస్ట్ 10%, వీడికి 1% ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు నా ఆట బొమ్మలో లేకపోతే నా చాయిస్ ఆఫ్ ఫుడ్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు రాను నా బట్టలు వస్తాయి, నా బంగారం వస్తుంది, నా యొక్క రెస్పెక్ట్ అంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, ఇవన్నీ వస్తాయి. తర్వాత నా రూమ్ ఇంకా రాలే, వస్తుంది వెరీ సూన్. అవన్నీ రావాల్సిందే. ఆ తర్వాత నా గోల్స్, నా అంబిషన్స్ వస్తాయి. తర్వాత నా ఫ్రెండ్స్ వస్తారు. ఆ తర్వాత నా లైఫ్ పార్ట్నర్ అంటారు. తర్వాత నాకు ఒక సంతోళ్ళు అంటాడు. తర్వాత మెల్లగా ఈ మధ్యన ఐడియాలజీస్ వస్తాయి. నాకు ఇష్టమైన హీరో, నాకు ఇష్టమైన సిద్ధాంతము, కమ్యూనిజమే కరెక్టు, అది కరెక్ట్, ఇట్లాంటివన్నీ మీరు లేరు, ఎవరెవరో ఇస్తారు అవన్నీ. వీటన్నిటి మధ్యన వాడు సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కమ్యూనిజం ఎంచుకున్నాడు అనుకో, కమ్యూనిస్ట్ని ఎవడన్నా తిడతాడు, వీడు బాధపడతాడు. తన రూమ్ నాదనుకున్నప్పుడు దాని మీద ఎవడన్నా కాలో గీలో వేస్తే వాడు బాధపడతాడు. వీడు ఎంతసేపు ఏం చేస్తున్నాడు, ఎవడెవడు చేస్తున్నాడో వాళ్ళ మీద కోపడుతున్నాడు. కానీ అసలు ఈ కోపానికి ఆధారభూతమైనది ఏదని మనిషి అన్వేషించట్లే. అంతే, ఏమీ లేదు. అది ఈ నా అన్నది వదులుకొని అంత సేవ చేసుకుంటే మస్తు ఉంటుంది సంసారం. ఇప్పుడు నేను అట్లే ఉన్నా, ఎవరు నావాలనుకోవట్లేదు. నా పక్కన ఎవరున్నా నేను వండి పెడతాను, కుటుంబ సభ్యులున్నా వండి పెడతాను, అట్లా అనుకో. అంటే వీళ్ళు కాబట్టి అనేమి లేదు. సో వండి పెట్టడం నా స్వభావం, లేకపోతే చెట్లు నాటడం నా స్వభావం, అంతే. మీరు మాలాగానే ఉండండి ఇంతకుముందు, ఇంకా దారుణంగా. మరి ఎట్లా మీరు అదే దీన్ని గమనించిన, ఓహో అసలు సమస్య ఎదుటి వ్యక్తులు లేదు, నేను క్రియేట్ చేసుకున్న ఈ యొక్క ఫాల్స్ ఐడెంటిఫికేషన్లు ఉంది. అంటే మెడిటేషన్ వల్ల అవుతారు అట్లా? అసలు దీనికి సంబంధమే లేదు. అసలు మెడిటేషన్ చేయకూడదు అసలు యాక్చువల్లీ. అంటే ఎందుకు చేస్తున్నారంటే తెలియక చేస్తున్నారు. ఫస్ట్ అండర్స్టాండ్, మాట్లాడే దాని గురించి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఈ మెడిటేషన్ చేయడం అనేది ఎటువంటిదంటే ప్రక్రియ, యు ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ యువర్ రియాలిటీ. అది తాత్కాలిక ఉపశాంతిని ఇస్తుంది, చూడ్డానికి గొప్పగా ఉంటుంది. ఇట్లా అంటే చాలా ఉన్నాయి, ఒక 50 ప్రాబ్లమ్స్ ఇప్పుడు అన్నీ పక్కకి జరిగినాయి అంతే. నౌ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. ఒక 1 డే అయిపోయింది, మళ్ళీ వచ్చి పడుకునేవాళ్ళు, మళ్ళా ఇంకా తీవ్ర ధ్యానం అంటాడు. ఇది కానే కాదు, అసలు ఉల్టా ఉంది కథ. ధ్యాన స్థితి ఉంది కానీ నువ్వు చేస్తే జరుగుద్ది. నీలో ఉన్న ఈ ఐడెంటిఫికేషన్ పక్కకి జరిగితే, ఇదే చెప్తున్నా కదా, నీది ఎట్లయింది, నీది కాకుండా నువ్వు ఒకదాన్ని అనుభవించలేవా? ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పుడు మీ పిల్లవాడు కాబట్టి ఫుడ్ పెట్టకుండా, పిల్లవాడు కాబట్టి ఫుడ్ పెట్టు, నా తీసేసి. నేను దీనికి చిన్న చిన్న కథలు నేను క్రియేట్ చేసిన, అంటే టు మేక్ అండర్స్టాండ్. ఒక అమ్మ ఉంది, ఆమెకు ఒక కొడుకున్నాడు. పక్కింటి ఇంకో అమ్మ ఉంది, 4 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ 4 పిల్లలు ఉన్న ఆవిడ ఏం చేసింది, మేము ఊరు వెళ్తున్నామమ్మా, కొంచెం ఈ ఒక్కరోజు చూసుకో మా పిల్లలు అంటే సరే అన్నది. ఇది అందరూ చేస్తారు కదా, వి టేక్ కేర్ ఆఫ్. కానీ ఎందుకో హస్బెండ్ని ఇచ్చిపోరు, వాళ్ళు పిల్లల్ని ఇచ్చిపోతారు. సరే పోనీలే. అయితే ఈ 4 పిల్లలతో పాటు ఇప్పుడు ఇంకో పిల్లవాడు కదా, వాళ్ళకు 2 మానసిక స్థితులు ఉంది. ఒకవేళ ఐడెంటిఫికేషన్ ఉంటే తన పిల్లవాడికి ఫస్ట్ పెట్టి
తన పిల్లాడికి ప్రియారిటీ ఇచ్చి మిగతా వాళ్ళకి పెట్టింది. ఇది జనరల్గా జరిగేది. నేను అంటున్నా, నీ పిల్లవాడిని వాళ్ళు కలిపేసి అందరికి పెట్టు ఉంటుందంట. నీ నా అని తీసేసేయి. ప్రేమకి నీ నా ఎందుకు కలుపుతున్నావు? దట్స్ ఆల్. ఇది ఒక్కటి ఇంప్లిమెంట్ చేసినావు అనుకో, మనకి పనికిరాని అటాచ్మెంట్ పోతుంది. అప్పుడు నీకు తెలుస్తుంది, నువ్వు కన్నా కనకపోయినా పిల్లలు చాలామంది ఉన్నారు. ఓన్లీ నీ కొడుకు ఫస్ట్ వస్తేనే ఎంజాయ్ చేయవలసిన అవసరం లేదు. నువ్వు అప్పుడు ఫస్ట్ వచ్చి రావడం ఎంజాయ్ చేస్తావు. అప్పుడు యూ అప్రిషియేట్ ఇంటెలిజెన్స్, యూ అప్రిషియేట్ సాంగ్ రాదర్ దాన్ సాంగ్ బై యువర్ కిడ్. ఇది తేడా. ఇదొక్కటి కొంత చేస్తే మెల్లగా అది ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఏదైనా టైం పడుతుంది కదా. సో ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేయాలి. ఒక మదర్గా నువ్వు మీ పిల్లలతో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మమకారము, అటాచ్మెంట్ లేకుండా వాళ్ళని మంచిగా చూసుకో. మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను ఒక 7 సంవత్సరాలు నేను సఫర్ అయిన లైఫ్లో. సఫర్ అంటే ఇదే, ప్రపంచం అంతా పట్టుకుందంటే డబ్బు. ఎవడన్నా డబ్బు నుండి చూస్తే కోపం వచ్చేది. ఎవడన్నా నాకంటే కొంచెం తెల్లగా ఉన్న హైట్ ఉన్న నాకు అమ్మ అమ్మ అనుకుంటుంటే, కొత్తగానే అనుకుంటుంటే అట్లా ఎవరు లేడు, నేనే, నా మైండే. ఎవడన్నా మంచి హోటల్లో తింటున్నాను అనుకో, నాకు కోపం వచ్చేది. సినిమాకి వెళ్ళినప్పుడు కోపం వచ్చేది. మంచి సీట్ దొరకకపోతే కోపం వచ్చేది. ఎవ్రీథింగ్ నాకు ఎవరెవరి మీద కోపం వచ్చేది. అసలు ఒకసారి నాకు బాగా గుర్తు, మా ఇంటి ఓనరు వాళ్ళకి అప్పుడే ఒక మనవడు పుట్టాడు. చూడ సంబంధమే లేదు, నేను పైన ఉన్నా 3వ అంతస్తులో, కింద మా ఇంటి ఓనరు గుప్తా గారని, వాళ్ళకి మనవడు పుట్టాడు. నాకేం సంబంధం లేదు దాంతో. నేను ఇట్లా పైన చూస్తున్నా, ఇట్లా అప్పుడే పుట్టిన మనవాడిని ఇట్లా తీసుకొచ్చి కొత్త కారులో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. నేను గోడకి ఇట్లా గుద్దిని, ఇట్లా సంబంధమే లేదు అసలు. దాన్ని డీకోడ్ చేస్తుందంటే, ఇన్నేళ్ళ పుట్టింది ఇంకా కారెక్కలే, ఆడు ఇప్పుడే పుట్టి కారెక్కుతుంది. ఇది అందులో సీరియస్లీ ఇవన్నీ జరిగినాయి. నా రాత్రిపూట పోయి నేను ఏదైనా కొత్త కారు ఉంటే ఒక తను దాన్ని పరిగెడుతుంటే, నా దగ్గర లేదు కాబట్టి. నాకేం నిజంగా ద్వేషం అట్లా, అరే నేను మిస్ అయిపోతున్నా, నా కర్మ ఇదంతా అని ఒక చిన్న పట్టుకుంది. తీవ్రంగా పట్టుకుందా, తీవ్రంగానే పట్టుకుంది. మర్చిపోతున్నా. క్రికెట్ ఆడినప్పుడు ఏమి లేదు, దేవుడిని అద్భుతంగా ఆడుతున్నా. ఏదైనా పెయింటింగ్ వేసుకుంటే సూపర్ ఉన్నా. అసలు అవి ఆపగానే ఖాళీ కూర్చుంటాం కదా, స్టార్ట్ అవుతాయి. అన్నీ వచ్చి కూర్చుంటాయి, అన్ని దయాలన్నీ వచ్చి. ఏదో సినిమా చూసినా, వాడు హీరో ఏదన్నా వర్క్ చేస్తున్నాడు అనుకో, వాళ్ళ ఇంట్లో కోతి ఉంటుంది, జంతువులు ఉంటాయి, అన్నీ ఏబడి గూడలో వాళ్ళు ఉంటాయి. హీరో అవన్నీ వాడి ఆలోచనలు బేసికల్లీ. అట్లా చూడొచ్చు. హీరో ఇప్పుడు తన వర్క్ ఆపి అంటాడు అనమాట. అనగానే కోతికి అన్నీ వచ్చి మీద కూర్చుంటాయి. అట్లా నేను ఏదైనా పని చేసినప్పుడు మస్తున్నా, అసలు ఏ ఆలోచన లేవు. ఆ ఒక్క పని సూపర్ చేస్తున్నా. ఆ 1 hour 2 hours అది ఆపి కూర్చుందమ్మా, కథం. ఆడిట్లా వీడిట్లా, పైసలు లేవు, ఇట్లా అయిపోయినా ఇట్లా 1-2 కాదు. అంటే యూ కెనాట్ అడ్రస్ ఆల్ ఆఫ్ దెమ్. ఇన్నిటిని అడ్రస్ చేస్తాం. ఇప్పుడు గుప్తా గారు వాళ్ళ మనవడిని తీసుకుని పోవడానికి నాకు కోపం వస్తే అది ఎవడు తీరుస్తాడు చెప్పు? దానికి ఏమైనా సంబంధం ఉందా? బట్ ఐ సఫర్డ్ ఇమ్మెన్స్లీ. అసలు గుప్తా గారిని చూసేవాడిని కాదు. నాకు ఇట్లా మొహం మార్చుకుని వెళ్ళిపోతుంటే, ఏమైంది అట్లా పెట్టినావు, ఏమైనా మోషన్స్ అనేటుడు ఆయన. అవసరం లేదు సార్, అవసరం లేదు అంటే. ఒకసారి వాళ్ళ కుక్కని ఎవరి మీద తెచ్చుకోవాలో తెలియక వాళ్ళ కుక్కని నాకు అప్పచెప్పిపోతే, అది పెద్ద పెద్ద కుక్కలు వస్తాయి. పాపం అదేం చేసింది, పెద్ద పెద్ద కుక్కలు వస్తే అది ఇట్లా, దానికి తెలియదు కదా దాని బలం ఎంతో, దాని బలహీనతలు ఏందో. అది ఒక మంచి ఇంట్లో పుట్టింది కాబట్టి దానికి ఒక విజన్ ఉంటుంది, నేను ఇటువంటి కుక్కనని. అసలు మిద్ద మీదకి వెళ్ళి ఇంత పెద్ద కుక్క పోయినా అరిచేది అది. మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం సరదాగా, ఇది నిజంగా ఆ కుక్కల మధ్య ఉంటుంది, ఒక్క క్షణంలో చచ్చిపోతుంది. దానికి తెలియదు అన్నట్టు, ఏ కుక్క ఎంత, దేని బలం ఎంత తెలియదు దానికి. అందుకని మస్తు అరుస్తుంది. సో మాకు అప్పగించిపోతే ఆ కుక్కల మీద అరుస్తుంటే నేను వదిలేసిన దాన్ని. అది ఎట్లా పరిగెత్తింది ఆ కుక్కల మీద కంటే, అసలు వాటిని ఇప్పుడు బాహుబలి టైప్లో చంపేసి వాటిని మెడ కొరికి ఇట్లా ఉసిరేసి అట్లా ఇట్లా అని అనుకుంది పాపం. అసలు ఆ కుక్కల మధ్యలోకి పోగానే ఒకసారి ఇట్లా ఓ అనేసరికి 1 నిమిషంలో దాన్ని అడ్డదిగానే కరిచేసినాయి. కరిచేసిన తర్వాత పారిపోయి నా దగ్గరకు వచ్చింది. తోక ముడుచుకొని పోయి 5 days బయటికి వెళ్ళలే. ఇప్పుడు ఆ కుక్కకి ఎందుకు నేను కరిపించాను? నా లోపట ఏదో ఉంది, ఎవరికో హాని చేయాలి. నాకు నిజంగా నేను హాని చేసే స్వభావం కాదు. ఈ మైండ్ కరప్ట్ అయింది, ఆలోచనలు చెడిపోయింది. ఎట్లుంటే మీరు 3D సినిమా ఎప్పుడైనా చూసారా? మీకు ఇచ్చిన అద్దాల్లో స్క్రాచెస్ ఉన్నాయనుకో, సినిమా సరిగ్గా కనబడదు. అట్లా నా మైండ్కి స్క్రాచెస్ పడ్డాయి. నేను బాగానే ఉన్నా. నేను జన్మతః చాలా మంచి చక్కగా ఆడుకునేవాడిని. అసలు ఎక్కడున్నా హాయిగా పడుకునేవాడిని. నాకు స్వాపర భేదాలు జన్మతః లేవు.
కొందరికి ఉంటాయేమో, నాకు అసలు లేవు. నేను చాలా బాగా పెరిగాను, ప్రకృతి సిద్ధంగా పెరిగాను నేను. కానీ అదంతా పోయి అట్లా పట్టుకుంది. ఇప్పుడు మీరు అడిగిన దానికి జవాబు ఏమీ లేదు అసలు. ఈ నా అన్నది పోనంత వరకు యు ఆర్ గోయింగ్ టు సఫర్. ఇదొక్కటే రియల్ ఆన్సర్. మిగతాదంతా పైపోయేది. నువ్వు ధ్యానం చేయి, పోదు. ఏం చేసినా పోదు. ఇప్పుడు ఎవరెవరైతే మంచి ఆస్తమాలు పెట్టుకున్నారో ఆ ఆస్తులన్నీ పోతే వాళ్ళు ఉండగలరా ప్రశాంతంగా? అది కూడా నానే ఉంది లోపట. అదే వాళ్ళకి ఇప్పుడు బండి మనది పోనంత వరకు మనం మస్తు మందికి చెప్తాం. ఇప్పుడు ఒక వాడిది పోతే, అందుకని అంతర్గతంగా నా అనేది లేకుండా ఆపరేట్ ఎవ్రీథింగ్. ఇది ఎక్స్ట్రాడనరీ ఇన్సైట్ అంట. నేను ఇది 100% పాటిస్తున్నా చివరికి, మా అమ్మ వీళ్ళతో సహా. దీనికి రెండో ఆప్షన్ ఉంది. ఏవైతే నా అనుకున్నావో అనుకోకుండా ఉండలేవో, ఫర్ ఎగ్జాంపుల్ భర్త కావచ్చు, నువ్వు వాడే ఒక పెన్ను కావచ్చు, ఈ పిల్లలు కావచ్చు, వాటిని నీలో కలిపేసుకో. ఇంకా వాటిని వదిలిపెట్టకు. రెండు అంటే కలిపేసుకుంటే ఎమోషన్ లేదు. ఇప్పుడు నీ చేయికి ప్రత్యేకంగా స్నానం ఇట్లా చేయించవు. నీలో కలిపేసుకునే దానికి ఏ ప్రత్యేకత ఇవ్వకూడదు. నువ్వు తిన్నది పెట్టాలంతే. అది నీకు అంతర్గత అనుభవం ఉండాలి. అందుకని మనుషులతో అది వర్కౌట్ కాదని నేను తెలుసుకున్నా. ఓన్లీ వస్తువులకు వర్కౌట్. రమణ మహర్షి కట్టె కానీ కమండలం కానీ తనకు వస్తు ప్రేమ లేదు, కానీ అవి అత్యంత అవసరం. వస్తు ప్రేమ లేదు కానీ అవసరం. అందుకని వాటిని తనలో కలిపేసుకున్నాడు. ఇంకా అవి వదిలిపెట్టాడు. ఇంకా ఏ ఊరికి పోయినా, కొండ మీదకి పోయినా ఎప్పుడు పక్కన కమండలము అవి ఉండవలసిందే. ఇప్పుడు నా ఫోన్, నా ఐప్యాడ్ నాలో కలిపేసుకున్నా. ఎక్కడ పోయినా ఐఎమ్ అవేర్ ఆఫ్ దోస్ థింగ్స్. ఇప్పుడు నా రైటింగ్ పెన్ కానీ లేకపోతే ఏదన్నా నేను ముఖ్యంగా ఉపయోగపడే వస్తువులు నేను ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వను. నేను చివరికి నేను నీళ్లు తాగే వాటర్ బాటిల్ కూడా నా ఆధీనంలోనే ఉంచుకుంటా. ఎవరిని అడగను, డిపెండెంట్ అవని. ఇంకా నా బాటిల్ చూసారా, ఇక్కడ ఎవరన్నా నా ఫోన్ చూసారా, మళ్ళీ డిపెండెన్సీ వచ్చింది. అసలు చూసే పని లేదు, నాలోనే ఉంటుంది అది ఎప్పుడు. సో ఇది ఓన్లీ ఒక ఎక్స్పెరిమెంట్ అంతే. అంటే నీకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన వాటిని నీలో అన్నింటినీ కలిపేసుకోలేవు. ఒక 1000 వస్తువులు చూపించి ఇవన్నీ కలిపేసుకుంటా అంటే కుదరదు. 2 3 ఉండాలి, పనికిరాని అది కూడా. కానీ అదర్వైజ్ ద రియల్ సొల్యూషను ఈ నా అన్నది ఎట్లా వచ్చింది అన్నది గమనించడం ఒకటి. ఈ నా అన్న దాన్ని పెట్టుకోవడం వల్ల నువ్వు సఫర్ అవుతున్నావా ఆనందంగా ఉన్నావా అని గమనించడం ఒకటి. సఫరింగే. అందుకని నా తీసేసి సెలబ్రేట్ కిడ్, నీ నా తీసేసి అంతే. ఏ కిడ్ అయినా ఒకటేలాగా చూడాలి. దాని అర్థం వేరే వాళ్ళ పిల్లల్ని నీ ఒళ్ళో పడుకోబెట్టుకోమని కాదు. జస్ట్ ఆ వాత్సల్యం ఉంటుంది చూడు, అమ్మకారం, అది తీసేసేయాలి. అప్రిషియేట్ ఇంటెలిజెన్స్. నేను చాలాసార్లు నేను చెప్తే జనాలు ఆశ్చర్యపోతారు. నా ఆత్మకథలో రాసిన ఇండియన్స్కి క్రికెట్ ఇష్టం ఉండదు. ఇండియన్స్ ఆడే క్రికెట్ ఇష్టం ఉంటుంది. వేరే దేశం వాడు 4 కొడితే తట్టుకోలేవు. అట్లా ఉండకూడదు. మనం ఎవరు కొట్టినా చేయాలి. నువ్వు క్రికెట్ ఇష్టమైతే 4 కొట్టినా 6 కొట్టినా ఆటను ఎంజాయ్ చేయాలి. నీకు క్రికెట్ కాదు, క్రికెట్లో మళ్ళీ నీ మైండ్ వచ్చింది. ఇప్పుడు నీకు టెండూల్కర్ ప్లస్ క్రికెట్ 2 ఇష్టము. యూ డోంట్ లైక్ క్రికెట్. క్రికెట్ ఇష్టమైతే వేరే దేశం వాడు 4 కొట్టినా యూ సెలబ్రేట్. లిబరేషన్ అంటే అదే. ఇప్పుడు నాకు పిల్లలు ఇష్టం, ఇది క్రికెట్ని ఇష్టపడడం లాంటిది. నాకు నా పిల్లలు ఇష్టం, అయిపోయింది. ఏదో రోజు వాడు చెడ్డ పని చేస్తాడే, తప్పకుండా సఫర్ అవుతాడు. అందుకని ఒక భర్త ఒక్కదానికి తీసేసేది అది ఉండదు. మిగతాదంతా నాదేసేయచ్చు. ఎందుకంటే అది వెరీ సీరియస్ మ్యాటర్. శృంగారానికి సంబంధించింది, లేకపోతే పవిత్రతకు సంబంధించి ఏవో పెట్టారు కాబట్టి అదొక్కదాన్ని ఉంచుకుందాం. అది కూడా దాంతో అంటే అంతర్గతంగా, ఇదంతా అంతర్గతంగానే. ఇప్పుడు నేను ఇది పట్టుకున్నా, ఇది నా నీ అన్నది లేకుండా పట్టుకున్నావునా, అట్లా పట్టుకో. అన్నిటిని నువ్వు తీసేయడమే. ఇప్పుడు ఇదే ఆయన కొన్నాడు, ఆయన దగ్గర కొన్నాను ఇది 50 రూపాయలకి. ఇప్పుడు పట్టుకున్నప్పుడు నాది అని భావన వస్తుంది. ఇది ప్రాబ్లం. సో ఇందులో పెద్ద తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. నా అని అనుకోకుండా అన్నిటిని అనుభవించు. అందులో కొన్ని నీతోనే ఉంటున్నాయి, వాటితో కూడా నా తీసేసేయి. ట్రీట్ ఈక్వల్లీ. ఆకలిన వాడికి భోజనం పెట్టు, నా కొడుకు కాబట్టి పెడుతున్నా అన్న భావన తీసేయి. ఎవరైనా దాహం అయితే నీళ్ళి, నీ ఆస్తికి ఇస్తే నీ పిల్లలకి ఇవ్వు, అది వ్యవహారానికి సంబంధించింది. అట్లా మూర్ఖంగా ఆలోచించకూడదు. ప్రకృతి పరంగా ఉన్న వాటిని నా తీసేసి, ప్రాపంచికంగా నా ఉందా, అది వ్యవహారం కోసమే. అది
ఇక్కడ విషయం వాటితో ప్రాబ్లం వస్తుంది, ఎమోషన్తో ప్రాబ్లం వస్తుంది కదా. అందుకని ఇట్లా చిన్న ప్రయోగం చేయొచ్చు, చేసి చూడండి. నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. అందరితో ఉంటున్నా, అందరితో మాట్లాడుతున్నా, బట్ ఎక్కడ అంతర్గతంగా నా అన్నది ఎవరూ లేరు నాకు. అందుకే చాలామందిని నేను ఆస్వాదించగలుగుతా. ఇప్పుడు ఎవరితో ఉంటే వాళ్ళతో పరిపూర్ణంగా ఉంటా. ఒక 2-3 నాలో కలిపేసుకున్నా. అందులో మా అమ్మని నేను వేరే వ్యక్తిగా చూడట్లే, షీఈస్ పార్ట్ ఆఫ్ మీ. అట్లా ఇప్పుడు పెళ్లి చేసుకున్న నా కన్నమ్మని పార్ట్ ఆఫ్ మీ కలిపేసుకుని, ఇంకా నేను వేరే వ్యక్తిగా ఆమెకు ప్రత్యేకత ఏముండదు. ఇప్పుడు నా ముక్కుకి ఏమైనా స్పెషల్గా ట్రీట్ చేస్తూనే ఉన్నా. అట్లా మనం సపరేట్ వ్యక్తి అన్నప్పుడే మనం ట్రీట్ చేస్తాం. వాడికి దండేస్తాము, వాడికి చందనం రాస్తాము, ఆ తర్వాత చేతికో ఫ్లవర్ ఇస్తాము. నీకు నువ్వు ఇచ్చుకున్నావు ఎప్పుడన్నా? అయిపోయింది. అంటే యూ డోంట్ ట్రీట్ యువర్ సెల్ఫ్ స్పెషల్లీ. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్. అట్లా నీలా అందరినీ చూసినప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి. ఏ స్పెషాలిటీ లేదు, అందరు నాతో సమానం, ఎవరు వచ్చినా ఒకటే, ఎక్కువ తక్కువ లేవు, ఉచ్చనీచాలు లేవు అని తెలుస్తుంది, అంతర్గతంగా తెలుస్తుంది. సో నా ఇన్ని సంవత్సరాల ప్రాక్టికల్ లివింగ్ ఎక్స్పీరియన్స్లో విముక్తికి ఇది ఒక్కటే దారి. ఇక వేరే దారులన్నీ అబద్ధాలు. అవి నిన్ను ఎంగేజ్ చేస్తాయి. నువ్వు ధ్యానాలు చేస్తావా, పెద్ద పెద్ద ఆశ్రమాలకు పోతావు, పో, లిబరేషన్ లేదు. జీవన్ముక్తి అంటే ఇదే. అన్నిటినీ అనుభవించు, నా తీసి. ఇప్పుడు నీ పిల్లవాడిని పట్టుకున్నావు కదా, నా అని పట్టుకోకుండా పిల్లవాడిని పట్టుకో, అంతే చేయవలసింది. నా అని అనుకున్నప్పుడు ఎన్ని చేసినావో అన్ని చేయి. మంచి భోజనం పెట్టు, మంచి బట్టలు ఇప్పి, మంచి చదువు చెప్పి, వాడు ఎవ్రీథింగ్ డూ. జస్ట్ నా అన్నప్పుడు నువ్వు అనుకున్నది అగేనెస్ట్గా జరిగితే సఫరింగ్ ఉంది. ఈ నా తీసేసినప్పుడు యూ యాక్సెప్ట్, అంతే తేడా. బిగువు పోతుంది. ఇది ఒక్కటి సాధనకు అతీతం, ఇది పుస్తకాలకు అతీతం, వెరీ ప్రాక్టికల్. నువ్వు ఎప్పుడు నీ ఇంట్లో ఉన్న ఒక వస్తువుని పట్టుకున్నా నా తీసేసి పట్టుకో. నీదే, నువ్వే కొన్నావు, బట్ స్టిల్ అంతర్గతంగా నా తీసేసి పట్టుకో ఒక్కసారి. ఇప్పుడు సైకిల్ కూడా ఒక 10-20 సార్లు తొక్కితేనే వస్తుంది కదా, వంట కూడా 20 సార్లు చేస్తేనే వస్తుంది కదా. ఇది కూడా 100సారికి చిక్కుతుంది అన్నట్టు. ఇదేమన్నా పెద్ద ఎప్పుడు ఏది పట్టుకున్నా వస్తువుని, విషయాన్ని పట్టుకో, వ్యక్తిని వదిలేయి. గ్లాసుని పట్టుకో, నా గ్లాస్ అనుకోకు. ఏదైనా నువ్వు కొన్నదాన్ని నేనే కొన్నాను కానీ అంతర్గతంగా నా తీసేసిన, డాక్యుమెంట్ మీద నా పేరే ఉందన్న సత్యాన్ని గ్రహించు. ఇది ఎవరికి ఇవ్వను, నాదే, నా పిల్లల కోసమే. కానీ ఒకవేళ అది పోయినా దానికోసం పోరాడుతానే తప్ప బాధపడను అన్నదే రియల్ అండర్స్టాండింగ్. యు ఆర్ నాట్ గోయింగ్ టు సఫర్. నువ్వు మాట్లాడొచ్చు, అరవచ్చు, కేకులు వేయచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ సఫరింగ్ లేదు. నో సఫరింగ్ ఎట్ ఆల్. అసలు సఫరింగ్ అనేది నాన్ ఎగ్జిస్టెన్షియల్. ఫిజికల్ సఫరింగ్ వరకు ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేసే అంత సైకలాజికల్ సఫరింగ్ ఇది. అంత పనికిరాని లఫుట్ విషయాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చే. అంటే ఇప్పుడు ప్రాపర్ అండర్స్టాండింగ్ వల్లనే వస్తుంది, అంతే కదా రీసా? ఇది రియల్ అప్రోచ్, రియల్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్. చెప్పులు వేసుకో, నా చెప్పులు అని చెప్పకు. బిగిన్ విత్ దట్. పోతే ఎత్తుకు, కానీ బాధపడు. జ్ఞానికి అజ్ఞానికి ఏంది తేడా? జ్ఞాని వస్తువు పగిలిపోతే అతికిస్తాడు, అజ్ఞాని వస్తువు పగిలిపోతే ఏడుస్తాడు. ఇంతే తేడా. జ్ఞాని ఎవరు మంచి పాట పాడినా ఎంజాయ్ చేస్తాడు, అజ్ఞాని వాళ్ళ కొడుకు మంచిగా పాడితేనే ఎంజాయ్ చేస్తాడు. వేరే వాళ్ళు పాడితే వాడు వినడు. హీఈస్ బ్లైండ్, హీఈస్ డెఫ్. చాలా నేరో మైండెడ్నెస్ వచ్చేస్తుంది నా అని వచ్చేసరికి. అంటే ఇది కొన్ని సంవత్సరాలు చూసి ఫైనల్ కంక్లూజన్ ఇది. కృష్ణమూర్తిది చెప్పిన దానికంటే ఇంకా సింపుల్. అసలు మెడిటేషన్ అక్కర్నే లేదు అసలు. ఇప్పుడు ఇది నా పడిపోతే మిగిలింది మెడిటేటివ్నెస్సే. ఇప్పుడు నానే లేదు కాబట్టి అందరితో నేను మంచిగా మాట్లాడతా, స్పెషల్గా మాట్లాడేది ఏముండదు. దట్ ఈస్ ప్యూర్, ఏమంటారు, ఫోకస్ లేని ఒక సహజమైన ఒక స్థితప్రజ్ఞా స్థితిలో మాట్లాడతారు. నువ్వు రోడ్డు మీద ఉన్నా, ఇంట్లో ఉన్నా, బాత్రూమ్ ఉన్నా, యు ఆర్ ద సేమ్. నాని లేనప్పుడు మైండ్ ఎట్లా ఉంటుంది అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే యూ విల్ బి సర్ప్రైజ్డ్. అసలు మొత్తం చెత్తంతా వెళ్ళిపోతుంది. అసలు ఏం పట్టుకోదు మైండ్కి. విషయాన్ని పట్టుకుంటుంది, వ్యక్తిని పట్టుకోదు. చాలా అది ఎవరికి చెప్పకూడదంట. నేను చెప్తే గాయపడతారు. అంటే నాకే ప్రత్యేకత లేదంటే వ్యవహారం కోసం చెప్పు, యు ఆర్ వెరీ స్పెషల్ టు మీ అని. కానీ అంతర్గతంగా తెలుసుకో, ఇక్కడ ఎవ్వడు స్పెషల్ లేడు. వ్యవహారం కోసం ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ చేస్తున్నావు, వ్యవహారం కోసం అందరికి మీరు రావడం చాలా సంతోషం, కానీ అనుకో ఎవడు వచ్చినా రాకున్నా సంతోషంగానే ఉంటాను అని తెలుసుకో. ఇది మర్చిపోదు అసలు. నెవర్ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్.
అట్లా ఈరోజు ఫంక్షన్ చాలా బాగా జరిగింది, ఫంక్షన్ జరిగినా జరగకపోయినా బాగానే ఉందంతా అని తెలుసుకో, లోపల తెలుసుకో, బయటికి చెప్పక, చెప్తే పిచ్చోడు అంటారు. అట్లా కొంత యాక్సెప్టెన్స్ వచ్చినాక చెప్తే వింటారు. అరే ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కూడా నువ్వు బాధపడేట్టు కనబడలేదు అంటే ఇప్పుడు చెప్తా సత్యం. యాక్చువల్గా చాలాసార్లు చెప్పాను కదా, యు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్ అని. అట్లేం ఉండదు చెప్పు పాతకథం. కానీ ఇలా ఉంటే మనల్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారా సొసైటీ? విషయం సంబంధం లేదు, నువ్వు ఉండి చూడంతే. మళ్ళీ అందరిని ఎందుకు కలిపావు? ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీతో అత్తామా అందరితో ఉంటుంది. నువ్వు ఎవరికి చెప్పొద్దు అంతర్గతంగా. నువ్వు సేవ చేయడానికి నీ అత్త నీ మామ ఎందుకు? వ్యక్తి ఆకలితో ఉంటే భోజనం పెట్టడానికి నా అని చెప్పవలసిన అవసరం లేదు. అంటే నేను ట్రీట్ దెమ్ యాజ్ ఎల్డర్స్, వాళ్ళకి కావాల్సింది చూడంతే. వాళ్ళు ఏదైనా అన్నారనుకో, వాళ్ళకు వచ్చింది అంటున్నారు, నిన్ను అనలేదని తెలుసుకో. ఒకవేళ కోప్పడితే ఒక స్ట్రాటజీగా కోప్పడు తప్ప నిజంగా కోప్పడదు. ఒకవేళ అలిగితే పని కావడం కోసం అలుగు తప్ప రియల్గా అలగకు. ఎంజాయ్ ద ప్రాసెస్. నువ్వు రియల్గా అలిగితే నువ్వు సఫర్ అవుతావు కదా. అలా అయితే మీరున్నట్టు అంత హ్యాపీగా ఉండొచ్చా? 100% ఎంజాయ్ చేయొచ్చా? 100% ఎంజాయ్ చేయడం ఏమి ఉండదు ఇంకా. మీరు వచ్చేటప్పుడు బండి మీద ఎంత అవునా అవునా తెలియదు నాకు. అంటే నాకు ఎప్పటికప్పుడే అంటే నేను స్పెషల్ మామూలు మేము సామాన్యులం అట్లా అట్లా ఏముండదు. అది పోయింది కదా ఇప్పుడు. అసలు నేను వేరే వాళ్ళ దిక్కు చూడను. నాకు ఎవరో చెప్పారు, రీసా గారు మిమ్మల్ని ఎవరో చూస్తున్నారు వింతగా అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి దిక్కు చూడను అసలు. తద్వారా నాకు ఎవరేమనుకుంటున్నారనే ధ్యాస లేదు. సో ఈ ఆకాశం చూస్తుంది చాలు, అది నేను ఆకాశాన్ని చూస్తాను, అది చాలు. లేదా మైండ్లెస్ పర్సన్ని లేదా మైండ్లెస్ విషయాలను చూస్తాను, చెట్లను చూస్తాను, నా మైండ్ చెదరదు. అదే ఒక మనకు నచ్చని వ్యక్తి మొహం చూసాం అనుకోడు, ఏదో ఇట్లా అంటాడు అనుకో, మనకు దమాక్ ఖరాబ్ అవుతుంది, మూతి పండు పలగొట్టాలనిపిస్తుంది. నేను అందుకంటే నేను ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తా. అసలు మణి ఇది చాలా మంచి టెక్నిక్. ఇది ఒక ఇద్దరు గొడవ పడాలని నిర్ణయించుకున్నారు అనుకో, ఇద్దరు చేతులు దీపం పెట్టుకోవాలి, చిన్నది నూనె దీపం. ఆ దీపం ఆరిపోయేలోపే గొడవ ఆపేసేయాలి. ఇది టెక్నిక్ అనమాట. ఇది ఇద్దరు ఒకటి పెట్టుకోవాలి, ఇది ఒక టెక్నిక్. రెండోది బుర్ఖ కానీ దుప్పటి కానీ కప్పుకోవాలి. కప్పుకొని ఎదురెదురు కూర్చొని మాట్లాడుకోవాలి, మొహాలు చూసుకోవద్దు. మొహాలు చూసుకోవడం వల్ల యాక్చువల్ గొడవ ఎక్కువ అవుతుంది. అంటే వాడు ఏదో కన్ను కొడతాడో లేకపోతే ఎక్కిరిస్తాడో, లేదా నేను అటు తిరిగి మాట్లాడతా, నువ్వు ఇటు తిరిగి మాట్లాడు. మనకు విషయం ఇంపార్టెంట్ తప్ప మొహాలు చూసుకోవడం కాదు. ఇవన్నీ చిన్న పాటిస్తే సూపర్ ఉంటుంది అసలు లైఫ్. అయిపోవాలి. ఫేసెస్ చూసుకున్నారు అనుకో, ఫ్యూల్ అవుతుంది. ఎందుకు అట్లా అంటావు, ఎందుకు అట్లా మొహం పెట్టినా, అసలు మొహమే చూడకపోతే. తర్వాత ఇంకొకటి, ఈ టెక్నిక్ పాటించరు కానీ చాలా సీరియస్ మ్యాటర్ని గుసగుసలాడుతూనే సాల్వ్ చేసుకోవాలి, వాయిస్ రేజ్ చేయకూడదు. ఇది ఒక టెక్నిక్ పెట్టుకోవాలి. అసలు గుసగుసలాడినావు అనుకో అసలు అస్సలు. అందుకే నేనేమంటాను, నువ్వు కోపాన్ని నటించాలి తప్ప రియల్గా కోప్పడద్దు. ప్రేమ, ఈ సోకాల్డ్ అటాచ్మెంట్ బేస్డ్ లవ్ అనేది నువ్వు నటించు, కానీ రియల్గా తెలుసుకో అసలు ఇది కాదు లవ్ అనేది. ఇది జస్ట్ స్టూపిడ్ అటాచ్మెంట్ అంతే, నాదనుకుంటున్నా. ఖలీల్ గిబ్రాన్ ఒక మాట అంటాడు, పిల్లలు నీ పిల్లలు కాదు, ఇది తెలుసుకోవడమే నీ రియలైజేషన్. పిల్లలు నీ ద్వారా వచ్చారు, నీ వల్ల కాదు. నీ ద్వారా ఎట్లంటే ఇప్పుడు అదేంది, మన ఒక పెద్ద కల్వర్ట్ ఉంటుంది, ఎక్కడో ఉన్న నదిని దీంట్లో నుంచి మన కుళాయి ఉంటుంది అనుకో, ఆ కుళాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఎప్పుడు చూడొద్దు. నేను కాబట్టి నీళ్ళు పంపిస్తూ కాదు, నువ్వు గొట్టాను అంతే. ఎక్కడి నుంచో వాటర్ నీ ద్వారా వచ్చేటట్టు ఎవరో చేస్తున్నారు, పిల్లలు వచ్చారు. అట్లా పిల్లలు వచ్చారు. నువ్వు మధ్యలో అడ్డు రాకు దానికి. డోంట్ కమ్ ఇన్ బిట్వీన్. ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో వెరీ 2-3 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది. నా తీసేసి వస్తువుల్ని మనుషుల్ని అనుభవించడం మొదలుపెట్టు. సొంతం తీసేసేసి, అంటే సొంతం అంటే నా అనుకోకు. ఇప్పుడు ఇక్కడ నీ బండ నీదేమన్నా అట్లా కూర్చుంది, ఎవరిదో. తద్వారా అన్నిటినీ గౌరవంగా వాడుకుందాం, అందరితో మంచిగుందాం. నా ఫ్రెండ్తో మంచిగుంటా, నా శత్రువుతో, అందరితో మంచిగానే ఉండు. నీ ఉద్దేశము మానసిక ప్రశాంతత కోసమైతే ఈ ప్రయోగం చేయవలసిందే. నీ ఉద్దేశం గెలవడం అయితే నువ్వు కొట్లాడి ఏమైనా చేసుకో. అంటే నీకేం కావాలని నువ్వు స్పష్టంగా డిక్లేర్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు విన్, నేను నా అనుకో, కొట్లాడు, మూతిపండు రాలగొట్టు, పోలీస్ కేసులు పెట్టుకో, అందరి ముందు ఇదంతా చేసుకో, కానీ అలసిపోతావు. నీ ఉద్దేశ ప్రశాంతత, శాంతి, హాయి అనుకో, ఇవేవి పనికిరావు. ఎవడు ఏమన్నా సరే అది నిన్ను కాదని తెలుసుకో అంతే.
నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు, నా అన్నది వదిలేసి. చాలా ఎక్స్ట్రాడినరీ ఇది, నువ్వు ఎవరికి చెప్పనవసరం లేదు. ఈరోజు ఇంటికి వెళ్తావు కదా, అందరికీ కావాల్సిన భోజనం పెట్టు, నా సమక్షంలో ఎవరున్నా ఇలాగే వడ్డిస్తానని తెలుసుకో. ఎవరైనా ప్రత్యేకత కోరుకున్నారనుకో వాళ్ళకి ఫస్ట్ ఇయ్యి, వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయి, అందులో నువ్వు ఇరుక్కోకు. అంతర్గతంగా తెలుసుకుంటూనే ఉండు. ఇది ఎలాంటిదంటే పీస్ ఆఫ్ మైండ్ స్వామి చెప్తాడు కదా, చిరంజీవి ఒక సినిమాలో స్వయం కృషిలో చెప్పులు కుడుతున్నాడు, కానీ అతను చెప్పులు కుట్టేవాడు కాదని తనకు తెలుసు కదా. ఇంకొక సినిమాలో లాయర్ వేషం వేశాడు, కానీ తనకు తెలుసు తను లాయర్ కాదని, తను చిరంజీవి అని తనకు తెలుసు. అట్లా నువ్వు తెలుసుకో అందరూ నీకు సమానమని, కానీ అవసర రీత్యా ఒక వ్యక్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు నువ్వు చేస్తున్నావు అంతే. బట్ అంతర్గతంగా యు ఆర్ ఈక్వాలిటీ, నీవే సమానత్వం అంతే. అట్లా ఇదొక్కటే మార్గం అబ్బా, ఇంకా వేరేదంతా అబద్ధమే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రాడ్, స్పిరిచువల్ ఫ్రాడ్. అది నువ్వు ఏం చేసినా నువ్వు హిమాలయాలకు పో, 1000 సంవత్సరాలు తపస్సు చేసిరా. విపశ్యన ఇస్ గుడ్. విపశ్యనలో ఏం తెలుస్తుంది? ఇప్పుడు నేను చెప్పిన దానికంటే ఇంకా డీపర్, అది ఇంకొంచెం ఒక్క మెట్టు పైన. అంత అశాశ్వతం అని తెలుసు కాబట్టి అటాచ్మెంట్ పెట్టుకోక అంతే. అదే వన్ సింగిల్ లైన్. అప్పుడు ఏం చేయాలి? ఎవరన్నా కౌగిలించుకుంటే అశాశ్వతమైనది మరొక అశాశ్వతమైన దానితో అనుభవిస్తున్నది అని తెలుసుకోవాలి. తద్వారా వాళ్ళిద్దరు పొందే సంతోషము కానీ సుఖము కానీ భావప్రాప్తి కానీ శాశ్వతము కాదు. కృష్ణుడు చెప్పినట్టుంది అని తెలుసుకుంటే యు రియల్లీ ఎంజాయ్. నిజమైన ఆస్వాదించడం ఎప్పుడు ఉంటుంది అంటే, తెలుసురా బాబు లైఫ్ అశాశ్వతమని, తాత్కాలికంగా అనుభవిస్తున్నాను అంతే. దీంతో ఈ అశాశ్వతమైన దాంతో అటాచ్మెంట్ అనవసరం. అవునా? అట్లా అదొక్కటే. వాళ్ళు ఒక కోర్స్ తర్వాత ఇంకో కోర్స్ చేస్తున్నారు, మళ్ళీ అదో పిచ్చి, మళ్ళీ గురువు గారు మెచ్చుకోవాలని చూస్తున్నారు. అది కానే కాదు. దానికి విపశ్యన అక్కర్లే. నువ్వు ఏం చూసినా తెలుస్తుంది. ఇది కొన్నావు, ఇవి చూడు అశాశ్వతం అని తెలిసిపోయింది. అందుకని ఇది కొన్నప్పుడు ఇది నా అనుకుంటే, ఇది ఇట్లా ఎవడో తొక్కినప్పుడు అమ్మా నా దాన్ని తొక్కాడు అనిపిస్తుంది. అందుకని ఇది అశాశ్వతం కాబట్టి నా తగిలించకు. తద్వారా తొక్కితే దీన్ని సరి చేసుకోవడం ఉంది, తిరిగి వాడుకోవడం ఉంది, లేకపోతే వాడిని మూతి పని రాలగొట్టడం ఉంది, కానీ నా లేదు. తద్వారా బాధ లేదు. సో ఈ నా పోతే నువ్వు రియల్గా జవజీవాలతో ఉండొచ్చు, అరవచ్చు, కేకలు వేయచ్చు, తిట్టొచ్చు, నువ్వు ఎవ్రీథింగ్ యూ డూ. అప్పుడు విషయం ఉంటుంది, వ్యక్తి ఉంటాడు. ఎక్స్ట్రాడినరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. గమనిస్తే తప్ప తెలియదు. నేను ఇతనితో ఆర్గ్యూ చేస్తున్నాను అనుకో, అతనికి వ్యక్తితో ఆర్గ్యూ చేస్తున్నట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను విషయం గురించి ఆర్గ్యూ చేసేవాడికి డిస్టర్బెన్స్ ఉండదు. వ్యక్తితో ఆర్గ్యూ చేసేవాడికి ఖచ్చితంగా మైండ్ ఖరాబ్ అవుతుంది. అంటే వ్యక్తిని పట్టుకున్నాడు కదా. అందుకే మీరిద్దరు ఒక ప్రయోగం చేయొచ్చు. వెన్ ఎవర్ యూ మీట్ టుగెదర్, ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న విషయాన్ని పట్టుకోండి, వ్యక్తిని కాదు. ఆ చిన్న ఎరుకతో ప్రయోగం చేయాలంట. నేను యువనంలో ఉన్నారు కాబట్టి డూ ఎక్స్పెరిమెంట్. అంతకుమించి ఏమీ లేదు. నీకేమర్థం? సంవత్సరం 1 సెకండ్, ఇప్పుడే ఈ క్షణమే. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టైం పట్టింది. టైం పట్టిందంటే మనం సీరియస్గా ఎగ్జామ్ లాగా చేయం కదా. అన్ని పనులు మనం బతకాలి, మనకు ఫుడ్ గిడ్డి లేదు. నేను కూడా రోడ్డు మీద అక్కడిక్కడ బొమ్మలు వేసుకుంటూ సంపాదించుకొని మిగతా సమయంలో చిన్న ఎరుక కలిగింది నాకు. అది నిలబడ్డది 2009 తర్వాత. సెటిల్డ్ ఫస్ట్ టైం ఇట్స్ గాట్ సెటిల్డ్. అంతవరకు కొంచెం ఇటు ఫ్లక్చువేషన్ ఉన్నది నా వచ్చేది, తర్వాత పోయింది. ఇప్పుడు నా అన్నది లేదు అసలు. వ్యవహారికంగా వాడుతున్నా, అంతర్గతంగా లేదు. ఇది చిన్న విషయం. అంటే రీసెంట్ మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు నా మీకు పోయిందని చెప్పి? ఖచ్చితంగా నాకు 100% 2009లో తెలిసింది. అంటే స్థిరపడ్డది అన్నట్టు. ఇప్పుడు సైకిల్ వచ్చింది నీకు ఎట్ట తెలుసు? ఎప్పుడు నీకు తెలీదు. ఎప్పుడొకప్పుడు అటు ఇటు పడిపోయే సైకిల్ ఒకరోజు ఇటు నిలబడుతుంది. ఇట్లా నిలబడి మళ్ళీ ఇట్లా అవుతుంది, మళ్ళీ నిలబడుతుంది, మళ్ళీ ఇటు అవుతుంది, మళ్ళీ నిలబడుతుంది. అట్లా ఒకరోజు నిలబడి ఇంకా పడదు. ఇంకా కథం. ఇప్పుడు వీడు చిన్నప్పుడు ఇట్లా లేచి పడి ఉంటాడు, మళ్ళీ ఇట్లా లేచి మళ్ళీ బయ ఉంటాడు, మళ్ళీ పడుకుంటే మళ్ళీ లేసుకుంటే అయ్యి ఒకరోజు ఇట్లా ఆల్మోస్ట్ నిలబడ్డాడు, సపోర్ట్ కూడా మళ్ళీ బయ ఉంటాడు, మళ్ళీ ఇట్లా మళ్ళీ ఒకరోజు ఇటు నిలబడతాడు. ఇంతవరకు పడలే. అట్లా నాకు 2009లో స్ఫురణ కలిగింది. ఎందుకంటే పడి లేచి ఆ ఎరుక నిలబడ్డ తర్వాత ఇంకా ఇప్పటికి పడలేదు. ఇంకా ఇట్ ఇస్ దేర్. నేను 100% ఎరుకలో ఉంటుంది. నేను ఉండను, అది ఉంటుంది అంతే. ఇప్పుడు నాకు నేను మీతో ఉన్నా, మా కుటుంబ సభ్యులతో ఉన్నా, జంతువులతో ఉన్నా, చెట్లతో ఉన్నా, నా యొక్క మానసిక స్థితిలో ఇంత మార్పు ఉండదు.
ఐఎమ్ ఆల్వేస్ అవేర్. ఏది ఉంటే దాని పట్ల ఎరుకలో ఉంటుంది తప్ప నా వాళ్ళు వచ్చారని కొట్టుకుపోయేది లేదు, నా వాళ్ళు కాదని దూరం పోయేది లేదు. ఎవరున్నా లేకుండా నేను ఎట్లే ఉన్నాను. ఇది నా స్థితి కాదు, ఎగ్జిస్టెన్షియల్గా అట్లా ఉంటుంది అంతే. దే ఆర్ ఆల్వేస్ అవేర్. ఒక చిన్నది నడుస్తుంది. ఇందులో పెద్ద ఏం రహస్యాలు ఏమీ లేవు. అందుకని జస్ట్ నా అన్నది పోనంత వరకు మానసిక ప్రశాంతత ఉండదు. నాదన్నది వదులుకోవాల్సిన అవసరం లేదు, మానసికంగా తీసేయంతే. పట్టుకుంటున్నప్పుడు పట్టుకుంటుందా చూడు ఒక్కసారి. ప్రతి దాన్ని చెక్ చేయి, సరదాగా చెక్ చేయి. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. స్పిరిచువాలిటీ అన్నది సిన్సియర్గా చూడాల్సిన విషయం. ఇంకో టైంకి బౌండ్ చేయకూడదు. 2 నెలలు పట్టని, 2 ఏళ్ళు పట్టని, 10 ఏళ్ళు పట్టని అంట నేను ఈ విషయం అర్థం కావడం. ఆ తర్వాత నువ్వు 20 ఏళ్ళు అద్భుతమైన కాంతిలో బతుకుతుంది. బికాస్ డిస్టర్బెన్స్ లేని ఒకనొక మైండ్ మొట్టమొదటిసారి ఎస్టాబ్లిష్ అవుతుంది. నువ్వు చూడ్డానికి అందరిలాగే ఉంటావు, నటిస్తలేవుగా. నువ్వు అరుస్తావు, కేకలేస్తావు, ఎవ్రీథింగ్ ఉంది. అవసరమైతే కౌగులించుకుంటావు, కింద పడి దొరుకుతావు, పిల్లలతో ఆడుకుంటావు. బట్ లోపల నాలేని కారణంగా ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లెజెంట్ అంతే. నువ్వు జ్వరం వస్తే పోతావు, ఎవరికి జ్వరం వచ్చినా పోతావు నీకు సమయం ఉంటే. ఓన్లీ నా దగ్గరే ఆగిపోయినావు అనుకో, అది నిర్ణయిస్తుంది నీ ఆనందాన్ని. ఇప్పుడు వీడితో లింక్ పెట్టుకుంటే వీడు కదా నిర్ణయించేది నీ ఫ్యూచర్ని. నేను లింక్ తీసి పాడదోపు. రీసెంట్గా ఒక పేరెంట్ వస్తే చెప్పాను, నీ కొడుకు వెళ్ళి ఇప్పుడే చెప్పు అంటే ఏం చెప్పాలంటే, ఇగో నిన్ను పెంచాను, నీకు 25 ఏళ్ళు వచ్చాయి, ఇక నా లైఫ్ నాకుంది, నువ్వు సక్సెస్గా ఫెయిల్గా ఏమన్నాగా ఐ డోంట్ కేర్, బట్ ఐ ఆల్వేస్ లవ్ యూ. ఇక్కడి నుంచి నేను సంగీతంలో జాయిన్ అవుతున్నా, టాటా బాయ్ బాయ్ ఓకే అని చెప్పు. ఇలా లేదు నా జీవితం అనుకోకు. అంతకంటే పెద్ద బక్వాస్ అబద్ధం ఇంకోటి లేదు. ఒక ఎక్స్టెంట్ వరకే, వాడికి 16 ఏళ్ళు వచ్చే వరకు టేక్ కేర్ ఆఫ్ హిమ్, ఎంజాయ్. ఆ తర్వాత ఫ్రీ అయిపో. నిన్న రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఒక ప్రశ్న అడిగింది నేను, నిజంగా ఎక్స్ట్రాడినరీ. వాళ్ళ జీవితంలో ఎవరు అడిగిన ప్రశ్న అది. నేను చెప్పాను ఈ ప్రశ్న ఎవ్వరు అడగరు, ఎందుకంటే తెలియదు జనాలకి. ఊరికి యూట్యూబ్ కంటెంట్ కోసం ఏదో అడుగుతారు అంతే. నేను యూట్యూబ్ కంటెంట్ కోసం చేస్తలేను, ఇది ఒక అవేకనింగ్. ఇది 1 కోటి మందిలో ఒక్కడన్నా మేల్కుంటాడు ఏదో ఒకరోజు. ఇప్పుడు మీరు అన్నిటినీ వదిలేశారయ్యా, జీవితం అర్థమైంది మీ ఇద్దరికి. ఇప్పుడు మరి ఒకరి పట్ల ఒకరికి అటాచ్మెంట్ ఉంది, మీ ఇద్దరిలో ఒకరు వీక్తే దీనికి జవాబు కనుక్కున్నారా లేదని అడిగా నేను. వాళ్ళిద్దరు ఒక్కసారి ఇట్లా చూసుకొని లాస్ట్ 2-3 ఇయర్స్గా ఈ విషయం గురించే మేము ఆలోచిస్తున్నాం అంటే, లేదు పక్క వ్యక్తి కదా రామ్ లక్ష్మణ్, ఇద్దరు అన్నదమ్ములు, మా ఫైట్ మాస్టర్స్. ఇప్పుడు ఇద్దరికి అంత అటాచ్మెంట్, హఠాత్తు కూడా మాయమైపోయాడు అనుకో, రెండో వాడి పరిస్థితి ఏంది? అందుకని మీరు ఎరుకలో ఉన్నారా, ఎందుకంటే ప్రకృతి నీ చేతులు ఉండదు. ఇద్దరికి ఆకలే ఒకసారి కానప్పుడు ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. అందుకని అటాచ్మెంట్ ఉందనుకో, మీరు అన్నిటినీ వదిలేశారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు, కానీ ఇది పోలేదనుకో మొత్తం గంగలు కలిసిపోయింగా. అంటే మేము ఈ విషయం పట్ల ఎరుకలో ఉన్నాం. ఎక్స్ట్రాడినరీ జవాబు చెప్పారు అసలు ఇదే. మేము దాని నుంచి బయటపడుతున్నాం ఇప్పుడు. ఒకప్పుడు ఇద్దరం కలిసి ఎక్కడైనా వెళ్ళాలను, ఇప్పుడు వాడి తిప్పలకు వాడు వెళ్తున్నాడు. అందరూ అడుగుతారంటే ఏం అందలేడా, అన్న తిప్పలకు అనున్నాడు అని చెప్తున్నారంట. ఇప్పుడు ఎవరున్నా లేకపోయినా, ఒకరు లేకపోయినా ఇంకొకడు ఉంటాడు అని నిర్ణయించుకున్నారు. బాధించారు ఈ అంతర్గతంగా. ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయారా? బాడీలు ఎప్పుడు విడిపోయి ఉన్నాయి? ఇప్పుడు మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయి ఉన్నారు, ఒకరిని ఎత్తిన వారు ఎవరు కూర్చోరు. మరి కలిసింది ఏందయ్యా? నా అన్న థాటే కదా. ఇక్కడి నుంచి నా వచ్చి ఇట్లా కలిసి, అక్కడి నుంచి నా వచ్చి ఇట్లా కలుస్తాయి. ఇట్లా కథం. ఆయన కిలోమీటర్ పోయింది 5 గంటలు లాగుతుంటుంది ఇట్లా కథం. ఈ లెంక దింపేయాలి, ఫ్రీ చేసి మనుషుల్ని ఫ్రీ చేసి వాళ్ళని జస్ట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు. నిజమైన సేవ అప్పుడు చేస్తావు, నిజమైన ఫుడ్ సర్వీస్ అప్పుడు జరుగుతుంది, నిజమైన లవ్. కానీ ఎందుకంటే నువ్వు హర్ట్ అయ్యేది లేదు కదా, ఇంకా నా లేనప్పుడు హర్ట్ ఎక్కడిది? నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, సరేలేరా రైట్. నీకు అప్పుడు కొంచెం టైమ్ అండ్ స్పేస్ వాల్యూ తెలుస్తుంది. బికాజ్ నా వచ్చిందనుకో ఘోర ఫ్రిక్షన్ ఉంటుంది అసలు. ఇంతకుమించి ఏమీ లేదు. ప్రయోగం చేసి చూడు ఒకసారి. ఇప్పుడే మీ పిల్లవాడిని గట్టిగా పట్టుకో. నీ ఆనందాన్ని, నీ చిరునవ్వుని వాడికి తాకట్టు పెట్టకు. వాడి సక్సెస్ ఫెయిల్యూర్కి నీ జీవితానికి సంబంధం లేదు. వాడి ఎగ్జిస్టెన్స్కి మాత్రమే నువ్వు జవాబుదారి. వాడి సక్సెస్ ఫెయిల్యూర్కి వాడి మైండ్కి కాదు.
వీ డోంట్ నో హీ మే బీ గోయింగ్ టు బికమ్ ఎ బుద్ధ ఆర్ ఎ స్కౌండర్ల్ ఆర్ ఎ స్టూపిడ్ ఇన్ ద ఫ్యూచర్. మనకు తెలియదు. యాక్సెప్ట్ ఇట్. నువ్వు యాజ్ ఎ మదర్గా చెప్పు వాడికి సత్యం, కానీ తీసుకోకు. అది బాధపడి ఇట్లా అయిపోయి అనకు. నేను చూస్తున్నాను వాడు ఎందుకు అట్లా అయ్యాడో. ఐఎమ్ ట్రైన్ టు కరెక్ట్ హిమ్. రెండోది, నాకు కూడా ఒక వర్క్ ఉందండి. వాడు సంకనాకపోవచ్చు, ఐ డోంట్ మైండ్. నాకు లైఫ్ ఉంది కదా. ఐ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ మదర్ అవుతాను నేను. అట్లేం లేదు. వాడి లైఫ్ వాడికి ఇంత ఇంపార్టెంట్, నా లైఫ్ నాకు ఇంపార్టెంట్. వాడి లైఫే నా లైఫ్ కాదు, అటగా నా లైఫే మా ఆయన లైఫ్ కాదు. ఎవరి లైఫ్ వాళ్ళది. తులసి చెట్టు పక్కన మర్రిత్తనం పడ్డది అనుకో, నువ్వు ఎదుగుతలేవు కదా, నేను కూడా ఎదగనులే అన్నది. ఎవరు ఎంత ఎదగాలో అంత ఎదుగుతారు. అట్లుండాలి మనం. అందుకే చాలాసార్లు చెప్తా, నా చుట్టూ అందరు పీకినా నా పని నేను చేసుకుంటాను. అంత క్లారిటీలో ఉంది ప్రస్తుతం. ఇది దీనికి ఏ అటాచ్మెంట్స్ లేవు. అందరితో సంబంధం ఉంది. ఐ సెలబ్రేట్. అటాచ్మెంట్ ఉన్నవాడి కంటే నిజంగా రియల్ బాగుంటుంది సంబంధం. అటాచ్మెంట్ ఉన్నవాడు బాధపడతాడు. ఇప్పుడు బాధ అట్లాంటివి ఏమీ లేవు. రియల్గా జెన్యున్గా ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీబడి. ఇప్పుడు ఆ కుక్కలతో ఎంత ఫ్రెండ్షిప్ ఉందో అంత ఫ్రెండ్షిప్ అందరితోనూ, చెట్లతోనూ. బాధించదు అంతే. మీరు చెట్టు చెడిపోయింది అనుకో, ఎవరైనా తొక్కారనుకో, నాకు కోపం వస్తలేదు, దాన్ని నిలబెడతానంతే. ఒకవేళ వరస గుద్దుతా కూడా, కానీ ద్వేషంతో కాదు, చూసుకోబే అంతవరకు. ఇది ఇంప్లిమెంట్ చేయి. ఇప్పుడు నువ్వు చెప్పుల్లో వేసుకుంటావు కదా కాళ్ళు, చెప్పుల్లో కాళ్ళు పెట్టు, నా చెప్పుల్లో కాళ్ళు పెట్టకంతే. ఒకవేళ నా వచ్చిందా కాళ్ళు బయటికి తీసి మళ్ళీ చెప్పుల్లో నేను కాళ్ళు పెడుతున్నా, ఇవి ఎవరివి కాదు, నాకు ప్రొటెక్షన్ ఇచ్చే వస్తువు తప్ప ఇది ఎవరిది కాదు అని స్టార్ట్ చేయి. ఒక 2 ఏళ్ళు గడవని. అన్నీ సెట్ కావాలి కదా, టేక్స్ టైం. ఎట్లుంది పూల పార్కు? మొక్కలు నాటుదామా? లే. ఒకసారి బాయ్ చెప్పండి అందరు. కనిపిస్తున్నారా? ఓకే.